అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొడుకు కోడలు వంట మనిషి కమ్ పని మనిషిగా చూస్తున్నారని తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళి స్నేహితురాలతో కలిసి ఏదో వ్యాపారం చేస్తూ నివసిస్తున్న అత్తగారు, కొడుకు కోడలు అమెరికా వెళ్తున్నారని ఇక్కడ ఉన్న ఇంటిని పిల్లల్ని చూసుకోమని పిలిచారు. సరే అని వచ్చి ఉండి వాళ్ళు వచ్చాక తను ఇచ్చిన సమాధానానికి షాక్ అయిన కొడుకు కోడలు. ఓ అమ్మ కథ చూద్దామా? శాంబశివమూర్తి గారి తల్లి తద్దినం ఆ రోజు. వంట పనికి వచ్చిన గంగమ్మ పని ముగించుకుని బయలుదేరిపోతుంటే ఆ ఇంటి పెద్ద కోడలు కావేరి డబ్బు తెచ్చిచ్చింది. లెక్క చూసుకొని ఎక్కువ ఉన్న 50 రూపాయల నోటు తిరిగి ఇవ్వబోతుంటే తీసుకోకుండా లోపలికి వెళ్ళి చీర రవిక తెచ్చి గంగమ్మ చేతిలో పెట్టింది. ఎందుకమ్మా నాకేమేమి వద్దు. నేను చేసిన పనికి ప్రతిఫలం తీసుకున్నాను చాలు అనంటే, అలా అనకండి, మా ఇంట్లో ఏ సందర్భం వచ్చినా కాదనకుండా వస్తున్నారు. మా తృప్తి కోసం తీసుకోండి అని సాంబశివమూర్తి కల్పించుకోవడంతో కాదనలేకపోయింది. 10 ఏళ్ల క్రితమైతే గంగమ్మకి ఇలా బయట పనికి రావాల్సిన అగత్యం లేదు మరి. చిన్న వయసులోనే భర్త మరణించినా ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం ఉన్నదంతా ఖర్చు చేసి ఇంజనీరింగ్ చదివించింది. కొడుకు శశిధర్ని మంచి ఉద్యోగం వచ్చింది. అందరి తల్లుల్లాగానే కొడుకు పెళ్లి చేయాలని ఆశపడింది గంగమ్మ. అనుకోగల కోడల్ని ఆమె ఆశిస్తే అందం, ఐశ్వర్యంతో పాటు ఉద్యోగమున్న భార్యను ఎంపిక చేసుకున్నాడు శశిధర్. కొడుకు అభిష్టానానికి అడ్డు నిలవలేదు గంగమ్మ. ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలు గట్టెక్కుతాయనుకున్న గంగమ్మ కొత్త కష్టాలు కొడలి రూపంలో ప్రత్యక్షమవుతాయని ఊహించలేకపోయింది. కొడలు లహరి దాచక ముందు ఇంట్లో జీతం భత్యం లేని పని మనిషి కమ్ వంట మనిషిలా స్వతంత్రం లేని జీవితాన్ని మనసు అంగీకరించకపోయినా కడుపు తీపి కోసం సర్దుకుపోయేది. పగలంతా చాకిరీ చేసి సాయంత్రం కాసేపు టీవీ ముందు కూర్చుంటే చాలు, ఏదో ఒక పని పురమాయించటమే. లేకుంటే అత్తగారు చూస్తున్న ఛానల్ మార్చి ఆమెకు అర్థం కాని ఇంగ్లీష్ ఛానల్ కూర్చొని మరీ చూసేది. సాయంత్రాలు భార్యాభర్తలు బయట సినిమాలకు షికార్లకెళ్ళి వచ్చేసరికి సకలం సిద్ధం చేసినా ఏదో ఒక వంకతో అత్తగారిని ఆరళ్లు పెట్టడం లహరి దినచర్య అయింది. భార్య మాటలు చేతలు సమర్థించేవిగా లేకపోయినా ఆమె మాటల పరవశ్యం, చేతల చాకచక్యం, నెల తిరిగేసరికి చేతుల్లో తెచ్చిపోసే నోట్ల ఆధిపత్యం శశిధర్ని నోరు మెదపకుండా చేశాయి. పక్కింట సరస్వతమ్మగారు తన వయసు వాళ్ళని ఓ 10 మందిని జత చేసుకుని కాశీ, రామేశ్వరం వెళ్ళాలని ప్లాన్ చేసి గంగమ్మని రమ్మని రాకపోకలకై ఖర్చుల వివరాలు చెప్పింది. ఆ రోజు రాత్రి కొడుకుతో విషయం చెప్పేసరికి తల్లి మాట కాదనలేక సరే అంటున్న శశిధర్ని లోపలికి పిలిచింది లహరి. కాసేపటికి బయటికి వచ్చిన శశిధర్ మౌనాన్ని అర్థం చేసుకున్న గంగమ్మ కొడుకు మీద ఇంకా తనకు అధికారం మిగిలి ఉందన్న భ్రమతో అతని కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేస్తుంటే లోపల నుంచి వేగంగా వచ్చి లహరి అన్న మాటలకు గంగమ్మకి నవనాడాలు కృంగిపోయేలా చేశాయి. అమ్ముకున్న చెట్టు నీడన ఉండనిస్తున్నది చాలగా కాయలు కావాలంటే కొనిస్తారా? ఓ మనిషిని కూర్చోబెట్టి సకలము జరపాలంటే ఎంత కష్టమో మీకు తెలియట్లేదు. తిండి బట్టకి లోటు లేకుండా చూస్తుంటే సంతోషపడక కాశీ, రామేశ్వరమలని కొంతమ్మ కోరికలు కోరితే మా వల్లయ్యే పని కాదు. కష్టం సుఖం తెలియని ఆవిడేదో అడిగిందని గంగిరెద్దులా మీరు సరే అంటున్నారా? లోపలికి రండి. సుందరి గలిగంపున శశిధర్ లోపలికి వెళ్ళాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న గంగమ్మ ఆ రాత్రి అన్నం తినలేదు, నిద్రపోలేదు. మర్నాడు ఉదయం కొడుకుతో శశిధర్, నేను మన ఊరికి వెళ్ళిపోతున్నాను రా అని చెప్పింది. అక్కడ మనకు ఎవరున్నారమ్మా? వెళ్ళి ఏం చేస్తావు? ఒక్కదానివి ఎలా ఉంటావు అన్నాడు శశిధర్. ఇక్కడ మాత్రం నాకు ఎవరున్నారని? ఈ ఇంట్లో నేను జీతం లేని పని మనిషిని తప్ప నీకు ఏమీ కానిదాన్ని. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అన్నాడు శశిధర్. ఇంతలో లహరి విసవిస బయటికి వచ్చి, మీకు తిండి పెట్టి బట్టలిచ్చి పోషిస్తుంటే జీతం లేని పని మనిషిలా చూస్తున్నారు అంటారా? వెళ్ళండి, ఎలా బతుకుతారో నేను చూస్తాను. నెల తిరగకుండా మళ్ళీ మా దగ్గరికి రావాలి అంది. ఎరుపెక్కిన ముఖంతో అలా ఆ రోజు కొడుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి తను పుట్టి పెరిగిన పల్లెటూళ్ళలో 25 ఏళ్ల తర్వాత అడుగుపెట్టింది. తన లాంటి మరో అభాగ్యురాలు వరలక్ష్మమ్మ ఆసరగా ఉండడంతో తనకు తెలిసిన వంట పనితో స్థిరపడింది. 2 నెలల తర్వాత ఓ 200 పంపాడు శశిధర్. గంగమ్మ ఆ డబ్బు తిరిగి పంపించింది. అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెలలు, సంవత్సరాలు గడిచిన కొడుకు నుండి తనకు వెతుక్కుంటూ ఏనాడు పావుల కార్డు కూడా రాలేదు. ఆలోచిస్తూ నడుస్తున్న గంగమ్మ కళ్ళ ముందు గతమంతా గిరున తిరిగి ఆగేసరికి ఇంటి ముందుకొచ్చింది. ఇంటి ముందు తలతల మెరుస్తున్న కారు ఆగటం చూసి వేగంగా లోపలికి వెళ్ళింది.
తమ పాతలో కుర్చీలో కూర్చున్న వరలక్ష్మతో మాట్లాడుతున్న శశిధర్ని చూసి క్షణం నివ్వెరపోయి ఆగింది. తల్లిని చూసి తెచ్చిపెట్టుకున్న నవ్వు పులుముకొని అమ్మా అనేసరికి గబగబా కొడుకు పక్కకెళ్ళి ఎంతసేపయింది బాబు వచ్చి అంది. అర్ధగంట అయింది. లహరి పిల్లలు బాగున్నారా? ఆ అన్నాడు తలదించుకొని. ఏసీకి అలవాడిన తనని శరీరం స్వేద వేదాన్ని కారుస్తుంటే విసరకర్ర తెచ్చిచ్చింది. లోపలికి వెళ్ళి ఎవరింటి పెళ్లి కోసమో చేసిన లడ్లు 2 కాసిని జంతికలు ప్లేట్లో తెచ్చి కొడుకుకి ఇచ్చింది. తల్లి చేతి రుచిని మొహం వాచిన అతని నోరు మౌనంగా తన పని ప్రారంభించింది. శశిధర్ కాస్త వళ్ళు చేసినట్టున్నాడు. తింటున్న కొడుకు వైపు ఆమె మాతృప్రేమ పైనుండి కిందికి చూసుకుంది. తల్లి ఇచ్చిన చల్లని మంచినీళ్లు తాగి మెల్లగా ప్రారంభించాడు శశిధర్. నేను లహరి ఎప్పుడూ నీ గురించి అనుకుంటున్నాము. ఎన్నోసార్లు నిన్ను తీసుకురమ్మని జరిగిన దానికి ఎంతో బాధపడుతుంది. నాకు తెలిసి తెలియక అత్తయ్యను అవమానిస్తే 4 తగిలించైనా నాకు బుద్ధి చెప్పకూడదా మీరు అంటుంది. ఎన్నోసార్లు ఇద్దరం వచ్చి నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాం. ఏవో టెన్షన్లు ఒత్తిళ్లు అమ్మా. నేను కంపెనీ పని మీద 6 ఏళ్లు అమెరికా వెళ్ళాలి. నాకు ఈ మధ్య కొద్దిగా షుగర్ వ్యాధి వచ్చింది. అందుకని ఏది పడితే అది తినొద్దన్నారు డాక్టర్లు. నాతో లహరి వస్తుంది. ఇల్లు పిల్లల్ని చూసుకోవడానికి బయటి వాళ్ళు ఎవరిని నమ్మి ఉంచలేము. పోనీ లహరి తల్లిదండ్రుల్ని ఉంచుదామంటే వాళ్ళు కొడుకుతో బాటు అమెరికాలో ఉంటున్నారు. అందుకని జరిగిందేమీ మనసులో ఉంచుకోకుండా నువ్వు వచ్చావంటే మేం నిశ్చయంగా వెళ్ళొస్తాం. పెళ్ళాం చెప్పిన పాఠం అప్పచెప్పాడు కొడుకు. అంతర్యం అర్థం చేసుకుని గంగమ్మ ఎప్పుడు బయలుదేరాలి నేను అంది. వెంటనే తల్లిని తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు శశిధర్. హైదరాబాద్లో శశిధర్ కట్టిన అధునాతన బంగ్లాలోకి అడుగుపెట్టగానే కోడలు నవ్వుతూ ఎదురొచ్చింది. కొడుకు ఇంట్లో 8 ఏళ్ల మనవడు, 4 ఏళ్ల మనవరాలతో 6 ఏళ్లు 6 నెలల గడిచిపోయాయి. 6 ఏళ్ల తర్వాత శశిధర్, లహరి తిరిగి వచ్చారు. 2 రోజుల తర్వాత అంతకుముందు పనిచేసిన వంట మనిషి పనిలో పునఃప్రవేశించడంతో తను వచ్చిన పని అయిపోయిందని గ్రహించిన గంగమ్మ ఆఫీస్కు బయలుదేరుతున్న కొడుకుతో అంది. బాబూ శశిధర్, ఈవేళ నేను ఇంటికి బయలుదేరుతున్నాను. అప్పుడే ఏం తొందర అమ్మా? ఇంకో 4 రోజులు ఉండొచ్చుగా? 4 రోజులున్నాక తిరిగి వెళ్లాల్సింది అక్కడికే కదా? అప్పుడే లహరి ఆఫీస్కి బయలుదేరుతూ హాల్లోకి రావడంతో అవునవును, పల్లెటూరులో ఉండే ప్రశాంతత బస్తీలో ఎక్కడ దొరుకుతుంది? జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని పర్సులో నుండి 200 తీసి ఛార్జీల కోసం అన్నట్టు ఇవ్వబోతుంటే శశిధర్, ఊర్లో నేను ఎవరింటికి వెళ్ళి వంట చేసినా రోజుకి 100 రూపాయలు తీసుకుంటాను. ఇక్కడ 6 నెలలుగా నీ పిల్లలకి రోజుకు 3 పూటల వండి పెట్టి అదనపు పనులు చేశాను. లెక్క చూస్తే 18,000 రూపాయలు దాటుతుంది అంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా పిల్లలు నీకు మనవళ్ళు కారా? వాళ్ళకి వండి పెట్టి డబ్బు అడగటం అసహ్యంగా అనిపించడం లేదు అన్నాడు ఆవేశంగా. అందుకే బాబు, ఖచ్చితంగా 18,000 ఇవ్వనక్కర్లేదు, 10,000 చాలు అంది ఖరాఖండిగా. ఆయన మీ కొడుకు అన్న సంగతి గుర్తుండే మాట్లాడుతున్నారా? అందుకుంది లహరి. ఎందుకు లేదు తల్లి, బాగా గుర్తుకుంది. వాడు నీకు నేను అమ్మిన చెట్టు. అమ్ముకున్న వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి మధ్య వ్యాపార సంబంధాలు తప్ప ఆప్యాయత అనుబంధాలు పొసగవు. ఇవాళ మీ అవసరానికి నేను నమ్మకమైన వంట మనిషిని మాత్రమే. అనవసరమైన మాటలతో ఒకళ్ళనొకళ్ళు నిందించుకునే కంటే నా డబ్బు నాకు ఇప్పిస్తే నేను వెళ్తాను. లోపలికి వెళ్ళి 10,000 రూపాయల కట్ట తెచ్చి టీపై మీద విసిరింది లహరి. చిరునవ్వుతో తీసుకొని వెళ్ళబోతూ జరుగుతున్నది ఏమిటో అర్థం కాక చూస్తున్న శశిధర్ పిల్లల్ని దగ్గరికి తీసుకుని, జీవితంలో మిమ్మల్ని చూస్తానని మీతో గడుపుతానని అనుకోలేదు. ఈ 6 నెలలు నానమ్మ అని పిలిచి ఆ లోటు తీర్చారు. ఈ పేద వంట మనిషిని మీరైనా గుర్తుంచుకోండి అని కళ్ళు తుడుచుకొని చేతిలో ఉన్న నోట్ల కట్టలో కొంత తీసి పిల్లలకి చెరు సగం ఇస్తుంటే అమ్ముడుపోయిన చెట్టులా బిత్తరపోయి చూస్తూ నుంచున్న శశిధర్ వైపు జాలిగా చూసి వేగంగా బయటికెళ్ళింది, ఆత్మస్థైర్యాన్ని అడ్డంగా చేసుకొని. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.